నెక్స్ట్ ఎకరానికి 20 లకారాలు లాభం వసూలు రాయుడు మరో బాధ్యత. ఏంటి పాపం అంబటి రాంబాబు గారు ప్రభుత్వాన్ని పదే పదే సవాల్ చేస్తూ ఉన్నారు. తను లాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. ప్రభుత్వం మీద అదేమంటే నా మీద కేసులు పెట్టండి, నా మీద కేసులు పెట్టండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని పదే పదే ఆయనే రెచ్చగొడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేటువంటిది ఒక విజన్ ఉన్నట్లుంది, ఒక క్లారిటీ ఉన్నట్లుంది. సరే, ఆ నేపథ్యంలో ఆయన ఏదో మొత్తానికి రెచ్చగొట్టాడు. ఆయన రెచ్చగొట్టాల్సినంత అవసరం లేదు, కావాలని రెచ్చగొట్టాడు. సరే, ఇప్పుడు ఆ సత్యనపల్లి గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా. అందుట్లో జగనన్న కాలనీల ఇష్యూస్లో ఎకరం 10 లక్షలకు కొని 30 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఎకరం అట్లా ఇచ్చాయట. అట్లా ఎన్ని వందల ఎకరాలు తగినాయి ఏమో. సరే, ఎకరానికి 20 లక్షల లాభం వచ్చింది. అంటే జగనన్న కాలనీలో అంబటి రాంబాబు ఒక్కడిదే కాదు, దాదాపు అప్పుడు 100 మంది పైగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ ఎకరం భూమిని 10 లక్షలకో 8 లక్షలకో 12 లక్షలకో కొని దాన్ని 30 లక్షలకో 35 లక్షలకో ఇచ్చినటువంటిది వాస్తవం. అది జరిగినటువంటి అంశం. అది ఆయన అంబటి రాంబాబు ఒక్కడే కాదు, దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు జగనన్న కాలనీలు జరిగిన దగ్గర మెజారిటీ జరిగిన అవినీతి అది ఒకటి నిర్ధారణ అయింది. గతంలో కూడా అది జరిగిన అంశం. ఇక రెండోది ఆయన మీద చెప్పినటువంటి దాంట్లో ఇక ఏంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో ల్యాండ్ కన్వర్షన్కి ఎకరానికి 5 లక్షలు తీసుకున్నారని, అది అంబటి రాంబాబు ఒక్కడే చేసినటువంటి అంశం కాదు. గతంలో కూడా చాలామంది తీసుకున్నారు, ఇప్పుడు కూడా కొంతమంది తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక ముగ్గురాయి వ్యాపారుల నుంచి 5 ఏళ్లలో ఎంతో వసూలు చేశారని చెప్పుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి పార్టీ ఎలక్షన్స్ సందాలో లేకపోతే ఇంకోటో నెల మామూళ్ళలో, లిక్కర్ దాంట్లో మామూళ్ళలో, శాండ్ దాంట్లో మామూళ్ళలో, లేకపోతే బియ్యం దాంట్లో మామూళ్ళలో, అది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, గతంలో జరిగింది, భవిష్యత్తులో జరిగింది. దాన్ని ఆపేది లేదు, పెట్టేది లేదు. అది ఎవరి వల్ల అయ్యే పని కూడా. ఇవన్నీ ఏంటంటే దాన్ని మనం ఏమీ చేయగలిగింది కాదు. అయితే అంబటి రాంబాబు గారికి సంబంధించినంత వరకు ఆయన కదిలించుకొని కుట్టించుకుంటానంటాడు. ఇప్పుడు అదేమీ అతని మీద ప్రభుత్వం ఇప్పుడు అంత సీరియస్గా వెళ్ళి ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతనే కదిలించుకుంటాడు, అతనే దాన్ని అసలు ముందు గిల్లేటువంటి పరిస్థితి చేస్తాడనమాట. ఆ గిల్లేటువంటి ప్రయత్నం చేయటం వలన ఇప్పుడు ఆయనకి ఈ సమస్య చుట్టుకుందేమో అని అనుకుంటున్నాను. బట్ ఆయన మీద ఇక ఇవన్నీ ఆరోపణలు అవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆరోపణలు అనేటువంటి అంశం విషయంలో జనరల్గా కంప్లైంట్లు వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి. దాదాపు ఫిర్యాదులు ఇవ్వడానికి చాలామంది ఉంటారు. వైసీపీ వాళ్ళు కొంతమంది బాధితులు ఉన్నారని చెప్పి వచ్చారట. సరే, ఇవన్నీ నడుస్తుంటే రాజేష్ ఏంటి మొత్తానికి ఆయన ఖాళీగా ఉంటే ఎట్ట కుదిరితే అందరూ వెళ్తున్నారు లోపలికి, నేను వెళ్ళకపోతే ఎట్లా, నేను రేసులో వెనకబడిపోతానని చెప్పని ఆయన ముందుగా వెళ్ళాలని చెప్పని ఛాంపియన్షిప్ తీసుకోవాలనుకున్నాడా, లేకపోతే అసలు ఏమైద్దిలే నేను నా ప్రతాపం చూపించాలని చెప్పని ఇదయ్యాడంటావా? ఏమైండిద్ది అంటే ఏదో ఒక ఇష్యూ చేసి నిత్యం వార్తల్లో ఉంటాం అంబటి రాంబాబు స్టైల్ సార్. మీరు గమనిస్తే ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి దాదాపుగా రెండోసారి బరిలో తెగరు. దీనికి రీజన్ ఏంటంటే ఆయన ఒకసారి గెలిచిన తర్వాత అక్కడ కార్యకర్తల బలం లేదు, రకరకాల ఈక్వేషన్స్, లేదంటే సొంత పార్టీ వాళ్ళ దగ్గర కూడా అతను ఎవరిని వదిలిపెట్టడు, ఏదన్నా పని విషయంలో ఎవరు వచ్చినా గానీ నా వాటా నాకు ఇవ్వాల్సిందే అంటాడు. రకరకాలు మనం చూసాం. ఒక ఇష్యూ ఎంత రాష్ట్ర స్థాయిలోనే కాదు నేషనల్ స్థాయిలో వడ్డీర కార్మికుడు అది దానికన్నా ముఖ్యం సార్. వడ్డెర కార్మికుడు లెటిన్ గోతిలో వేస్ట్ తీస్తా అందులో పడి మరణిస్తే అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయితే అది మీకు ఇవ్వాలంటే 5 లక్షలు ఇవ్వాలని ఆ బాధిత మహిళ అప్పుడు లోకేష్ ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోకేష్ ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి అప్పుడు ఎంత చర్చ అయిందో అలా ఎవరిని వదిలిపెట్టకుండా వసూలు చేశారని ఆయన దగ్గరకు కూడా సొంత పార్టీ వాళ్ళు కూడా అంబటికి సపోర్ట్ చేయరు. అందుకని మాకొద్దు అంబటి అని అంటే అతను మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు వెస్ట్ కేసారు. నిత్యం ఏదో ఒక వివాదాలు క్రియేట్ చేసి ప్రజల్లో ఉంటాను, నేను ఏమిస్తానని నాకు ప్రజల్లో ఉండటానికి ఇలాంటి వివాదం క్రియేట్ చేస్తేనే కదా నేను ప్రజల్లో ఉండేది ఆయన స్టైల్ సార్. కావాలని మీడియాను కూడా అతను టార్గెట్ చేస్తాడు. ఆ మీడియా వాళ్ళని తిట్టడం, టార్గెట్ చేయడం, దాని ద్వారా ఒక 4 రోజులు 5 రోజులు అంబటి ప్రజల్లో అంబటి రాంబాబు అనే ఒక అతను ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు అనేది తెలియాలి అని చెప్పి ఉంటాం. మొన్న చూసాం సార్ ట్రెక్కింగ్ కొండవీడు ఫారెస్ట్, కొండవీడు కొండ మీదకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పైదాకా కూడా సువిశాలంగా రోడ్లు వేశారు. చక్కగా పైదాకా రోడ్డు ఉంది. అక్కడి నుంచి కొంత మెట్లెక్కి ఆ ట్రెక్కింగ్ చేస్తున్నట్లు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ స్టైల్లో ట్రెక్కింగ్ చేసి ఏదో ఒక ఇష్యూ ఉండటం మాత్రం అంబటి రాంబాబు స్టైల్ సార్. అందులో భాగంగానే
ఆయన సినిమాల్లోకి వెళదామని చెప్పని అనుకున్నారు అప్పట్లో. సినిమాల్లో కూడా కొన్ని 2-3 ట్రయల్స్ చేశారు. బట్ ఆయనలో ఆ కళ ఉంది, చేశారు సార్. ఆ కళ మిస్ అయింది. ఆ కళ మిస్ అయ్యి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన అసలు ఒరిజినల్గా బాడీలో ఉన్నటువంటి ఒక కళ ఉండేది కదా, ఒక ఆర్ట్. అదేమన్నా ఇప్పుడు పోయి సినిమాల్లో పోయి ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పని ఇక్కడ అప్పుడప్పుడు అలాగా వారానికి ఒక రోజు తనలో ఉన్నటువంటి కళని ఏదో రకంగా బయటికి తీసి దాన్ని కాస్త 10 మందికి చూపించేటువంటి క్రమంలో, తను ఆ ప్రతాపాన్ని చూపించేటువంటి క్రమంలో ఓ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అంతకుముందు డ్యాన్స్ కూడా బాగానే వేశారు. అప్పుడు అదేదో సంక్రాంతి పండుగ రోజు కూడా బాగానే డ్యాన్స్ కూడా బాగానే వేశారు. చాలా కళలు ఉన్నాయి, అంటే 64 కళల్లో దాదాపు చాలా కళలు ఉన్నాయి అనేది మనం చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు బయటపడుతూ ఉన్నాయి. బట్ ఆ కళలోని ప్రదర్శించుకోవడంలో కాకపోతే కొంతమంది ఏమైనా దొరుకుతారు, కొంతమంది ఏమైనా దొరకరు. ఈయనేమో దొరుకుతున్నాడు, కొన్ని దొరుకుతున్నాడు, కొన్ని ఏమైనా బయటికి కావాలని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టున్నాడు. బట్ అయినా కానీ ఆ పార్టీ ఆయన ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఇంతకంటే గొప్ప నాయకుడు లేడు. వాళ్ళకు కూడా ఈ నాయకుడు ఉంటేనే మాట్లాడగలుగుతాడు, ఈ నాయకుడు ఉంటేనే వాళ్ళకు కూడా కొంత మిగిలినటువంటి యాక్టివిటీస్లో ఉండిద్ది. కాబట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబటి రాంబాబు గారిని చేస్తా గుంటూరు తీసుకొచ్చి దగ్గరగానే చేసుకొని ఇది అవుతున్నారు. సరే ఏదో వాళ్ళది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ సకల కళ వల్లభుడిని రేపు సోమవారం నుంచి విచారణకి పిలిచే అవకాశం ఉంది. ఏం పోయేస్తాడు, పోయొచ్చేది లోపల అసలు ఏం జరగలేదు. నేను అడిగిన క్వశ్చన్లు వాళ్ళు భయపడిపోయారు, వాళ్ళు వణికిపోయారు, షేక్ అయిపోయారు అని చెబుతుంటాడు బయటకు వచ్చి. ఆయనకన్నా అది ఆర్ట్. సరే ఒక్కో ఆర్ట్ ఒక్కో రకంగా ఉండిద్ది అనుకోండి. సరే రాజేష్, ఇప్పుడైతే సరే కానీ చూద్దాం ఏం జరిగిద్దాం. రైట్.